కేసీఆర్ ఫస్ట్ అసెంబ్లీకి రావట్లేదు, ఇంత జీతం తీసుకుంటున్నాడు, అంత జీతం తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అసెంబ్లీ రాని కేసీఆర్ కి అసలు జీతం ఎందుకు అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. దీనికి సమాధానం ఏంటి? అంతంత ఇంతింత జీతాలు తీసుకొని నువ్వు అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీకి పోయినావు కదా, మరి నువ్వు అంతంత ఇంతంత జీతాలు తీసుకొని ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర సమాజానికి దౌర్భాగ్య పాలన అందిస్తున్నావు కదా, నీకెందుకు జీతం? రైతులకు నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు, ఎరువులు ఇస్తలేరు, నువ్వు ఇస్తా అన్న అమ్మలక్కలకు పెన్షన్లు పెంచిస్తలేవు, వీటన్నిటిని పరిపాలన దౌర్భాగ్యపోటు పరిపాలన చేసుకుంటా నువ్వు అంతంత జీతాలు తీసుకుంటున్నావు కదా. ఏమన్నంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉంటాడు, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు, గివే డైవర్ట్ చేయడానికే దీన్ని ముందట తీసుకున్నాడు. అసలు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలా మీరెందుకు వస్తలేరు అని ఎవరు నన్ను అడిగిండా? జానారెడ్డి నువ్వెందుకు వస్తలేవు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అని ఎప్పుడన్నా అడిగిండా? బట్టి విక్రమార్క నువ్వెందుకు వస్తలేవు అని ఎప్పుడన్నా అడిగిండా? ఎందుకు? నువ్వు చేసినవి చెప్పుకో అంటే నువ్వు చేసినవి అసలు ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక, ప్రజలకు అందించిన పాలన ఏది లేక, ఓన్లీ కేసీఆర్ ఎక్కడా అనేది ఒక్కటే పట్టుకున్నాడు. కేసీఆర్ బయటికి వస్తే ప్రశ్నిస్తే, మేమందరం ప్రశ్నిస్తే మేము వచ్చి సంవత్సరం అయితే లేదు మమ్మల్ని ప్రశ్నిస్తారు అని అంటారు. కేసీఆర్ గారు టైం ఇచ్చిండ్రు, 100 తప్పులు చేయాలి శిశుపాలుడు అనేటోడు, అప్పుడే కృష్ణుడు బయటకు వస్తాడు. రేవంత్ రెడ్డి అనేటోడు 100 తప్పులకు దగ్గరలో ఉన్నాడు. ఆ 100 తప్పులు అయిపోయిన తర్వాత కృష్ణుడి లెక్క కేసీఆర్ గారు బయటికి వస్తారు. రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి బజార్లో నిలబెడతాడు. రైట్. అయితే ఇదే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏమన్నారంటే, ఆయన తెచ్చిన నిధులన్నీ ఏమైపోయాయి, దేనికోసం ఉపయోగించారు అని బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక కామెంట్ ఏంటంటే 1,52,000 కోట్లు కేవలం అప్పులు కట్టడానికే సరిపోయే అధ్యక్ష అని అన్నాడు. దీనికి యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు 1,52,000 కోట్లు రేవంత్ రెడ్డి అనేటోడు 15 నెలలలో చేసిన అప్పు. ఈ అప్పులు చేసి మరి ఏం చేసిండంటే వడ్డీలు కట్టినా అనేసి చెప్తున్నాడు. నువ్వు ఎన్ని వడ్డీలు కట్టినవు, ఏం చేస్తున్నావు, ఆర్బీఐ లెక్కల ప్రకారం అన్నీ తెలిసిన విషయమే. మా హరీష్ అన్న గారు వివరించిండ్రు కూడా. అంటే 6 గ్యారెంటీలకి డబ్బులు లేవు, 421 హామీలు నెరవేర్చడానికి కూడా పైసలు లేవంటే దానికి కారణం కేవలం కేసీఆర్ అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అప్పులు చేసి 50 లక్షల కోట్ల సంపదను సృష్టించిండు. చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైగా చేసిండు అనేసి తప్పుడు ప్రాపగండా చేసిండ్రు. మరి సృష్టించిన ఆస్తుల గురించి ఎవడు మాట్లాడతలేడు, ఎవరు చెప్తలేరు. ఎందుకు చెప్తలేదు? వాటి మీద కూడా చర్చ జరగాలి కదా. మరి నువ్వు 1,52,000 కోట్ల అప్పులు చేసి ఎక్కడ సంపద సృష్టించినావు, ఏ గుడి కట్టినావు, ఏ బడి కట్టినావు, ఏ ప్రాజెక్టు కట్టినావు, ఏ సంక్షేమ పథకాన్ని పెంచిచ్చినావు? సంక్షేమ పథకాలను బంద్ పెట్టడానికే నీకు 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు కావాల్సి వస్తే, మరి సంక్షేమ పథకాలతో సంబరపెట్టి దేశంలో ఎక్కడా లేని సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలు అందించిన కేసీఆర్ గారికి ఎన్ని అప్పులు కావాలి, ఎన్ని అప్పులు చేయాలి? రైట్. మీకు ఏమైనా అసలు అవగాహన ఉందా అంటే ఈ 15 నెలల కాలం పాటు ఎంత అప్పు అయింది అనేది? 1,52,000 కోట్ల అప్పులు చేసిండు. 1,52,000 కోట్లు ఆల్రెడీ అప్పులు కట్టినా అని చెప్తున్నాడు కదా. ఎవరికి కట్టిండు లిస్ట్ తీయమని చెప్పండి. ఎన్ని కట్టిండు శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీలకు కడతాను, ఎన్ని కోట్ల రూపాయలు కేసీఆర్ గారు తెచ్చిండ్రు? మీ అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండ్రు కదా. నువ్వు కాళేశ్వరం స్కామ్ అంటివి, బర్లల్లా స్కామ్ అంటివి, గొర్రెలల్లా స్కామ్ అంటివి, చేపపిల్లలల్లా స్కామ్ అంటివి, ఇవన్నిటిని స్కాములు అని చెప్పేసి స్కీములను ఎగ్గొడుతివి, ప్రజలకిచ్చే స్కీములను ఎగ్గొడుతివి. అప్పులు చేస్తున్నది రేవంత్ రెడ్డి, సంపదను నాశనం చేస్తున్నది రేవంత్ రెడ్డి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నది రేవంత్ రెడ్డి. రైట్. ఇంకా రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్ అందరికీ తెలిసింది. అక్కడ తాగునీటికి సాగునీటికి అసలు నీళ్లు లేవు అధ్యక్ష అని మాట్లాడడం గురించి ఏం చెప్తావు అక్క? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డే కాదు, నిన్న అనిరుద్ రెడ్డి హైడ్రా తోటి కమిషన్ల దందాలకు తెరలేపిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అనేసి ఆయననే చెప్పిండు. సొంత ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా సాగునీళ్లు ఓని కానీ తాగునీళ్లు కావాలి, కరెంటులకు ఇబ్బంది అవుతుందని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇది కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లొచ్చింది, 24 గంటల నీటి సౌకర్యం ఎట్లున్నది, 24 గంటలు సంక్షేమంతో సంబరం ఎట్లా పడ్డరు? మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు కట్ అయినాయి? అది రేవంత్ రెడ్డే చూసుకోవాలి ఒకసారి మరి. రైట్. అలాగే రీసెంట్గా జగదీష్ రెడ్డి రైతులకి సాగునీరు అందట్లేదు అని చెప్పేసి కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు కూడా సూర్యాపేటలోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటంటే, ఇప్పుడు ఈ ఎండాకాలం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, దాదాపు
మార్చి నెలే ఇది. ఇంకా ఈ ఎట్లేదంటే ఇంకొక 50 రోజులు ఎండాకాలం గట్టిగా కొనసాగుతుంది, 60 రోజులు కానీ 2 నెలలు. ఈ 2 నెలల్లో అసలు ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుందంటో తెలంగాణలో? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా తెలంగాణలో కాదు, హైదరాబాద్లో కూడా వీధి వీధికి వాటర్ ట్యాంకర్లు పోతూనే ఉన్నాయి. ఎప్పుడన్నా 10 ఏళ్లల్లా వాటర్ ట్యాంకర్లతోటి నీళ్లు కొనుక్కున్న పరిస్థితి ఉన్నదా తెలంగాణలో? చెర్లు ఎండినవి ఉన్నాయా? పంటలు ఎండినవి ఉన్నాయా? సాగుకు నీళ్లు లేకుండా ఉన్నదా? 24 గంటలు కెనాళ్ళల్లో, కాకతీయ కెనాల్లో నీళ్లు బారుతూనే ఉండేది. చెర్లు ఎప్పటికీ నీటి కుండలాగా ఉండేది, జల సవడులు వేస్తూనే ఉండేది, చేప పిల్లలు ఉండేది, గొర్రె పిల్లలు ఉండేది, అన్నీ ఉండేది. రేవంత్ రెడ్డి అనేటోడు వచ్చిన తర్వాత అన్నీ మాయమైపోయినాయి. ఎట్లా మాయమైపోయినాయి, ఎందుకు మాయమైపోయినాయి అనేది రేవంత్ రెడ్డికే తెలియాలి. అది